ఆంజనేయుడు వనఫల ప్రియుడు, అంటే అడవిలో ఉండే చెట్లకి కాసిన ఫలాలని తినటం ఇష్టంగా కలిగిన వాడని అర్థం. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయటానికి ఒక కారణం ఉంది. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని, స్వామి, ఏమిటది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటలోనూ అరటి తోటలోనూ విహరిస్తారు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతిని ఇస్తాయి. అందువలన తమలపాకులతో పూజించటం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించటం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.